అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం అండి. నేను మౌలానా నవాజ్ చిష్తూల్ ఖాద్రి అనంతపూర్ నుంచి. నేను కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు పార్లమెంట్లో ఏదైతే 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారో రాజ్యాంగ సవరణ మీద, అందులో ముఖ్యంగా ఏదైతే మహిళల రిజర్వేషన్ గురించి ఆ పార్లమెంట్లో పెట్టనున్నారో దాంట్లో కొన్ని మార్పులు అనేది జరగాలని మనం భావిస్తున్నాము. ఎందుకంటే ఏదైతే మహిళల రిజర్వేషన్లో ఉన్నాయో అందులో బీసీలకు మైనారిటీస్కి సబ్ క్యాస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రిజర్వేషన్లో చాలా మంది అగ్రవర్ణ మహిళలే దీంట్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇందులో బీసీలకు తర్వాత మైనారిటీ మహిళలకు సపరేట్గా సబ్ క్యాస్ట్ చేయాలని మేము కాంగ్రెస్ తరఫు నుంచి ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత తెలంగాణలో ఏదైతే కుల గణన సర్వే జరిగిందో, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏదైతే సర్వే ఉందో అది బహిరంగంగా ట్రాన్స్పరెంట్గా ఆ డేటాను ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఎవరు ఎంతమంది ఉన్నారు, బీసీలు కానివ్వండి, తర్వాత మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు అన్నది ఓపెన్గా అది ట్రాన్స్పరెంట్గా డేటా అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మేము బీజేపీ ప్రభుత్వంతో కూడా డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ఏదైతే సర్వే జరగనుందో అవంతా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో పెట్టాలి. బీసీలు మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు ఏమన్నది ఆ డేటా అనేది ట్రాన్స్పరెంట్గా ఖచ్చితంగా ఉండాలి. 3 విషయం ఏమిటంటే ఏదైతే కుల గణన సర్వే చేయనున్నారో అందులో బీసీ మైనారిటీ ముస్లిమ్స్ వీరందరి ప్రజా సంఘాలను కలుపుకొని వారి సమక్షంలోనే ఈ సర్వే అనేది జరగాలి. ఎందుకు అంటే చాలా మంది చదువు లేని కారణంగా కొంతమంది డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసుకోలేరు. కాబట్టి ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు నష్టపోవడానికి ఎంతో ఆస్కారం ఉంది. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ సర్వే అనేది ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ప్రజా సంఘాలు కలుపుకొని మైనారిటీ సంఘాలను కలుపుకొని వారి ముందరే ఈ సర్వే అనేది జరగాలని మేము కాంగ్రెస్ తరఫు నుంచి ప్రజల సంఘాల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నందు మౌలానా నవాజ్ ఉల్ ఖాద్రి గారి యొక్క ఆఫీస్ నందున్నాము. మరి ఈ అవకాశము ఖాద్రి గారు కల్పించినటువంటి ఖాద్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. మా గురువు గారికి కూడా, జాకీర్ హుస్సేన్ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ప్రధానమైనటువంటి అంశం, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో 3 బిల్లులు ప్రవేశపెట్టాలని, అది కూడా గౌరవనీయులు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆయన ఆకాంక్షగా ఈ 3 బిల్లులు కూడా మరి ఆ 3 బిల్లులు ఆమోదం తెలుపుకోవాలని, రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటిది ఆలోచనతో మరి ఈ బిల్లులు ప్రవేశపెట్టాలని ఈరోజు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. మరి ఈ 3 బిల్లులకు కూడా ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. ఇండియా కూటమితో పాటు కొన్ని వామపక్షాలు అయితేనేమి, మరి కొన్ని పార్టీలు అయితేనేమి వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ బిల్లుల్ని ఆమోదం తెలుపుకోవాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతున్నటువంటిది అంశం. మరి ముఖ్యంగా ఈ బిల్లుల్లో మహిళా బిల్లు అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటిది. ఈ మహిళా బిల్లుకి సంబంధించినటువంటిది మరి ఎవరైతే మహిళా తల్లులు ఉన్నారో వారికి వాళ్ళ జనా నిష్పత్తి ప్రకారం వారి వాటా వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ మహిళల్లో కూడా ఈ దేశ మూల నివాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ సోదరీమణులకి వారి జనా నిష్పత్తి ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో వాళ్ళకంటూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్లో వాళ్ళ జనాల లెక్కలు జరుగుతున్నాయి. వారి రిజర్వేషన్ వాళ్ళకి వస్తాను మా సోదరీమణులకి. మరి ముఖ్యంగా బీసీల్లో వృత్తి కులం, సేవా కులం, సంచార జాతి కులాలు, అనేకమైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు కలిగినటువంటి కులాలతో పాటు మైనార్టీల్లో కూడా
మైనార్టీ ముస్లిం సోదరులు సోదరిమణులు కావచ్చు, అలాగే క్రిస్టియన్ సోదరిమణులు కావచ్చు, అలాగే కొన్ని మతాలకు సంబంధించి బౌద్ధం కావచ్చు, ఇసాయి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మైనార్టీలో సంబంధించి ఉపకులాలు ఉపమతాలు ఉన్నాయి. మరి ఒక ఉపమతాలతో పాటు ఈ దేశ మూల నివాసులైనటువంటి ఈ దేశానికి బ్యాక్ బోన్ గా పిలువబడుతున్నటువంటి బీసీ సోదరిమణులకు కూడా ఉపకోట కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో ఏదైతే మీరు సంకల్పించి మహిళామూర్తులకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లో మా మహిళలు ఎవరైతే బీసీలు కావచ్చు, మైనార్టీ సోదరిమణులు కావచ్చు, మా పరిధిలో మా శక్తి ఎంతవరకు అంతవరకు ఉంది. మాకి ఆ ఒక్క ఉప కోట లేకపోతే మా రిజర్వేషన్ ను కూడా ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలు, మన రాష్ట్రానికి వస్తే 2 కులాలు, రెడ్డి కమ్మ కులం, ఈ 2 కులాలు కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా కూడా డామినేషన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, డామినేషన్ అప్పర్ క్యాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే డబ్బున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మా ఒక్క మహిళలకు వచ్చేటువంటి కోటా కూడా ఆ పేరు చెప్పి ఆ రిజర్వేషన్ వాళ్ళు లబ్ధి పొందుతారు, కానీ మా కులాలకి లబ్ధి పొందేటువంటి పరిస్థితులు లేవు. కనుక గౌరవ ప్రధానమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ సంకల్పం గొప్పదే కాదనట్లు, కానీ మహిళా బిల్లులో బీసీ మహిళలకు, మైనార్టీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకమైనటువంటి అంశము కాబట్టి ఆయన దగ్గరుండి తన ఎంపీలు కూడా చెప్తున్నారు. కనుక మీరు కూడా దయవంచి మా ఒక సబ్ కోటాని ఇవ్వాలి బీసీ మహిళలకి, మైనార్టీ మహిళలకి అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు సెన్సస్ అంటే జనగణనలో కులగణన అనేటువంటిది చేస్తున్నారు దేశవ్యాప్తంగా. మరి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గతంలో సెన్సస్ తీసింది. మరి నిన్న బహిర్గతం చేశారు, ఏది పత్రికా మూలకంగా, మీడియా మూలకంగా ప్రజలకు తెలియజేశారు. ఏమి, ఎవరి జనా నిష్పత్తి, ఎవరు ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది ఒకటి చేశారు. మరి దాంతో పాటు సమగ్ర కుల గణన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా అదే విధంగా ఆ మోడల్ తీసుకొని బీహార్లో కూడా, మన దేశంలో మొట్టమొదటిగా జనగణన తీసింది బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా చేశారో, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేశారో అదే మోడల్ దేశవ్యాప్తంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేదంటే మాకి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. మేమెంతమంది ఉందో మాకంత తెలియాల్సినటువంటి వాస్తవం ఉంది. మరి 3వ అంశం, ఏదైతే సెన్సస్ చేస్తున్నారో, చేయాలని సంకల్పించారో, అక్కడ ఏ గ్రామానికి పోయినా కూడా మా ఒక్క బీసీ సోదరులు సంఘాలు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి వారు దేశవ్యాప్తంగా అనేకమైన సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ఈ ప్రజా సంఘాలు కూడా ముందు పెట్టుకొని ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి, ఆ కుటుంబంలో మీరు ఏదైతే ఆ కాలమ్స్ పెట్టారో ఆ కాలమ్స్ విధి విధానం వాళ్ళకి చెప్పి, తెలియని వారికి చేయాలంటే వాళ్ళకి చదువుకోనటువంటి గురువు గారు చెప్పినట్టు వాళ్ళు చదువుకోనటువంటి చాలా మంది ఉంటారు. మరి వారికి తెలియదు కాబట్టి మా సంఘాల వారు వారికి చెప్పి, ఎవరు ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, ఏ మతం వారు ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని తేల్చేటువంటి బాధ్యత కూడా ఇది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు, మరి అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారు, ఏదంటే 2029 ఎలక్షన్ల తర్వాత నియోజకవర్గాల పార్లమెంటు బైఫర్కేషన్ చేయాలి, అలాగే ఈ బిల్లులు కూడా చేయాలని చెప్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3వ అంశం ఏదైతే ఉందో, అంటే నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంటరీ పునర్విభజన అనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది వారి పరిధిలో వాళ్ళు తెలుస్తారు. కానీ మేము చెప్పేటువంటి ఈ 3 అంశాలు కూడా క్రోడీకరించుకొని ఖచ్చితంగా మీ పెద్దలు చెప్పినట్లు, మేము చెప్పినట్లు ఇవి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడే ఏదైతే ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధంగా వస్తుందో, అలాగే బీసీ సోదరులకి, మైనార్టీ సోదరిమణులకి కూడా హక్కు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. జై భీమ్. మీడియా మిత్రులకు నమస్తే. నేను ఎన్ జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులు తీసుకొస్తుందండి.
రాజ్యాంగ సవరణ చేస్తూ ఈ 3 బిల్లులు తీసుకొస్తుంది. మేము 3 బిల్లులు కూడా పూర్తి స్థాయి స్వాగతిస్తున్నాం. కాకపోతే అందులో చిన్నపాటి సవరణలు ఉన్నాయని కూడా బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాలి. మీరు చాలా మేధావులు, చాలా తెలివైనటువంటి వారు. ఏ విధంగా ఎవరికి చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మీరు చేసే ప్రతి ఒక్క బిల్లు కూడా చాలా అత్యంత తెలివితో చేస్తున్నారు. ఏ విధంగా కొద్దిమందికి లబ్ధి చెందేలా చేయాలి, ఏ విధంగా కొద్దిమందికి నష్టపరచాలి అనేటటువంటి చాకచక్యంతో చాణక్యని ప్లానింగ్ వేస్తూ ఓట్లను ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా బీసీలకు ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా మైనార్టీలకు ఇబ్బంది పెట్టాలి అనేటటువంటిది కూడా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మీరు చేస్తున్నారే. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఐడియాలజీ. వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగ సవరణ చేస్తూ తెస్తున్నటువంటి ఈ 3 బిల్లుల్లో ఆల్రెడీ మీరు బీసీలకు కొట్టగొట్టారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి. అలాంటప్పుడు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నారు. ఈ రిజర్వేషన్ బిల్లులో కూడా ఎవరికి కోసం ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అగ్రవర్ణ కులాల వారికి సంబంధించి వారికే రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన విధానం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ బిల్లుని మేము ఒక పక్క స్వాగతిస్తూనే మరో పక్క మేము ఏం చేస్తున్నామంటే 100% మీరు అందులో సవరణ చేయాలి. ఎందుకంటే దీనివల్ల దళిత సోదరులకు ఏ విధంగా వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళ రిజర్వేషన్స్ ఉన్నాయి, నష్టపోతుంది బీసీ మహిళలు, మైనార్టీ మహిళలు. కాబట్టి వీరి కోసం ఖచ్చితంగా సబ్ కోటాను కేటాయించాలి. వారి ఏ రిజర్వేషన్ శాతం అయితే మీరు ఇస్తున్నటువంటిది అది 33, 40, 28, 30 అనేటటువంటిది కాదు. 100% మీరు ఖచ్చితంగా సబ్ కోటా ఇవ్వాలి. మా హక్కు మాకు ఇవ్వాలి, బీసీల హక్కు బీసీలకు ఇవ్వాలి, మైనార్టీలకు మైనార్టీకి ఇవ్వాలి. లేకపోతే మీ అత్యంత చాకచక్యమైనటువంటి అతి తెలుగులకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా మీరే పాగా వేస్తారు, మళ్ళీ మా మీద నాట్యం చేస్తారు. కాబట్టి మీరు 100% సవరణ చేయాలి. సవరణ చేస్తున్నటువంటి ఈ యొక్క బిల్లులో సప్లాన్ చేయాలి. బీసీల కోట బీసీకి ఇవ్వాలి, మైనార్టీల రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలి. అదేవిధంగా కుల జనన గణన జరుగుతూ ఉంది సర్వే. ఈ సర్వే ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం పక్కన కాంగ్రెస్ పార్టీ ఉంది. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, సర్వే చేసిన అనంతరం ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరికి సామాన్యునికి సైతం అంటే క్షేత్రస్థాయిలో కూడా మన జనాభా శాతం అవుతుంది, ఎవరెవరెంత మంది ఉన్నారు అనేటటువంటి తెలవాలి. మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, ఓటు హక్కు ఎంతమంది కలిగి ఉన్నారని చాలా క్లియర్ గా క్లారిటీగా ఆన్లైన్ లో కుల జనగణన చేసిన తర్వాత పెట్టడం జరిగింది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి మీరు కూడా ట్రాన్స్పరెంట్ గా 100% కుల జనగణన చేస్తున్నటువంటి దాన్ని మీరు బహిర్గతం చేస్తూ ఆన్లైన్ లో పెట్టడమే కాకుండా ఈ యొక్క సర్వేకు, ఎందుకంటే ముఖ్యంగా బీసీలు మైనార్టీలు ఎక్కువ కూలి వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు చేసే సర్వేలో మీరు ఇళ్ల వద్దకు వెళ్ళినప్పుడు మీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్ద వెళ్ళినప్పుడు సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏదైనా సమాచారం తప్పు ఇచ్చినా కానీ దానివల్ల కుటుంబాలు నష్టపోవడానికి ఉంది, వారు అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఇబ్బంది పడడానికి ఉంది. కాబట్టి మీరు ఏదైతే సర్వే చేపడుతున్నారో ఆ సర్వే పూర్తి స్థాయిగా బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి, ఆ ప్రజా సంఘాలను కూడా కలుపుకొని వాళ్ళతో పాటు సర్వే చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఇచ్చండి. నాకే చేసి పంపించినాడు. हाथ पकड़ो साहब.